సో చూసారు కదా, పొట్ట పెంచితే ఎన్ని కష్టాలు తగ్గించడానికి. సో పెంచమాకండి పొట్టల్ని. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 86 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, జిమ్కి అయితే వచ్చేసాం. చూసి స్వరూపుడు అటు అర్థం నువ్వు కూడా చూపించుకో, అర్థంలో ఉంటుంది. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఇవాళ వర్కౌట్లు కంప్లీట్ చేసుకుని నేను ఒక కంటెంట్ ఆలోచించాలి. అది చాలా టైం పట్టొచ్చు. సో ఇవాళ మన వాళ్ళు వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. ఓకే, అండ్ ఇవాళ నేను వర్కౌట్లు ఏం చేస్తాను ఒకసారి చూపిస్తాను మీకు. ఈ వ్లాగ్లోనే చూపిస్తా. ఏ బ్రో, క్యాప్చర్ చేయి ఒకటి ఏం చేస్తున్నాను. ఒకవేళ నేను గోక్కున్నా క్యాప్చర్ చేయాలి అంటే అది కూడా పెట్టాలి, మళ్ళీ పెట్టడానికి కుదరదు. అది ఎడిటింగ్లో తీస్తాను క్యాప్చర్ చేయి. సో గైస్, ఇవాళ అయితే మీ వర్క్ మీరు చూసుకుంటారు. ఈవినింగ్ వరకు, ఈవినింగ్ ఒకవేళ కుదిరితే మేము సినిమాకి వెళ్తాం, యూత్ సినిమాకి. నిన్న వెళ్దాం అనుకున్నా, క్యాన్సిల్ అయింది. కాబట్టి ఎందుకు వెళ్తాను అన్నానంటే డైరెక్టర్ హీరో సేమ్ పర్సన్. సో మొత్తం ఎక్కువ చేశారనమాట వర్క్. సో ఎలా చేశారనేది క్యూరియాసిటీ. అది కూడా యంగ్ ఏజ్లో 25 years. ఆ ఏజ్లో ఎలా చేశారనేది క్యూరియాసిటీ. కొంచెం సినిమా చూసి కొంచెం బుద్ధి తెచ్చుకుందామని. ఎవరా నువ్వు కూడా తెచ్చుకోవాలి, నువ్వు కూడా నేను. ఓకే, సో గైస్ వాళ్ళైతే వర్క్ స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. సో గైస్, కొత్త గ్లౌస్ తీసుకున్నా, పాతవి కొంచెం తెగిపోయినాయి. సో ఇప్పుడు కాసేపు స్టార్టింగ్ కొంచెం బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తా, తర్వాత అబ్డామిన్ వర్కౌట్స్ చేసి స్కిప్పింగ్ కొడతా లాస్ట్లో, అండ్ షోల్డర్ కూడా చేయాలి. వాళ్ళ రన్నింగ్ లేదు, వాళ్ళ స్కిప్పింగ్, రన్నింగ్ ప్లస్ స్కిప్పింగ్. అంటే ఒకరోజు రన్నింగ్ చేస్తే ఒకరోజు స్కిప్పింగ్, అలా ఆల్టర్నేట్ డేస్ అనమాట షెడ్యూల్ అలా. సో మనం ఇవి కట్టుకుంటాం అనమాట. బాక్సింగ్ అన్న చేసే ముందు మనకి వేళ్ళకి నొప్పి అది విరగకుండా మనం ఊపుతో కొట్టేస్తూ ఉంటాం బాక్సింగ్ దగ్గర ఎవరో. సో అది మనకి తగలకుండా మనం ఏంటంటే చేతికి ఇలా కట్టుకుంటాం, సేఫ్టీ బ్యాండేజ్. ఓకేనా, సేఫ్టీ బ్యాండేజ్ అన్నది. మైండ్ పోయింది, నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. నాకు ఏడు కూడా వస్తుంది. మరి నిద్ర వస్తుందా నీకు? ఎన్ని పడుకున్నావు బాగానే? అసలు నిద్ర రాలేదు బ్రో. నేను నైట్ ఆలోచిస్తా ఉన్నా గైస్. నాకు ఏమైనా థాట్ వస్తే నిద్ర రాదు నాకు. అసలు ఏం అర్థం కాదు. ఫుల్ ఎంత పని చేసినా సరే ఒక ఏమైనా ఐడియా వస్తే ఆలోచించుకుంటూ ఉంటాయి. ఇంకా సరే, ఇప్పుడు నేను బాక్సింగ్ చేసేటప్పుడు చూపిస్తా కాసేపు నా వర్కౌట్ ఎలా చేస్తాను. ఓకేనా? సో గైస్, పొట్ట తగ్గాలని చెప్పి హెవీగా వర్కౌట్లు చేస్తున్నాను. మీకు తెలుసు యాక్చువల్ నా పొట్ట అంత పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫిట్గా సో ఇప్పుడు పొట్ట తగ్గడానికి వర్కౌట్ చేస్తున్నా. మరి బాక్సింగ్ ఎందుకు అని అడగొచ్చు. సో స్కిల్స్ కూడా పెంచుకోవాలి. అలాగే ఒక 20 minutes బాక్సింగ్ చేసి ఒక 20 minutes అబ్డోమిన్ వర్కౌట్ చేస్తా. ఆ వర్కౌట్ ఏం చేస్తాను చూపిస్తా. ఇప్పుడు చూపిస్తా బాక్సింగ్ ఎలా చేస్తాను. లేదు, ఫస్ట్ టైం మనకి ఏంటంటే ఇంపార్టెంట్ జాబ్ అనమాట. ఇవాళ అదే ప్రాక్టీస్ ఎక్కువ. సో ఇది జాబ్. యాక్చువల్గా మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి మార్షల్ ఆర్ట్స్లో. సో మామూలుగా కాంబినేషన్స్ ఉంటాయి, 1-2 అని, 1-1-2 అని, అలా కాంబినేషన్స్ కొట్టుకుంటే వెళ్ళాలి. సో కొత్త క్లోజ్ కాబట్టి గట్టి కొట్టట్లా ఏమైనా అవుతాయేమో అని. ఏమైనా ఎన్నీరా ఏమో లేదా? ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రాక్టీస్ ఇది చేస్తాను అనమాట. తర్వాత కిక్స్, సో కిక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తా. చూడండి, అసలు ఇలా ఉంటుంది అనమాట. మా టీమ్మేట్స్ ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, బట్ నేను సిన్సియర్గా వర్కౌట్ చేస్తా. సో నెక్స్ట్ వర్కౌట్ అబ్డోమెన్ చూపిస్తా. ఓకేనా? కాసేపు ఇది ప్రాక్టీస్ చేస్తా బ్రో. సో ప్రజెంట్ అయితే మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను బ్యాక్ మీద. ఛాలెంజ్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా అబ్డోమెన్ చూపిస్తాను మీకు ఏం చేస్తాను వర్కౌట్స్. ఏ బ్రో? ఓకే, స్టార్ట్. నేను డ్యాన్స్ ఇప్పుడు అవట్లేదా?
సో గైస్ ఇంతకుముందు అయితే ఇలా లేచిపోయేవాడిని, బట్ ఇప్పుడు పొట్ట వల్ల ఫ్యాట్ వల్ల ఏంటంటే లేగలేకపోతున్నా. సో మనోడు హెల్ప్ చేస్తున్నాడు. సో ఇది ఒక సెట్, తర్వాత కాళ్ళు లేపేది ఒక సెట్. సో నేను అబ్డామిన్కి ఏమేమి చేస్తాను చూపిస్తా. ఒక 10 సెకండ్స్ షూట్ చేయరు చేసేటప్పుడు, ఓకేనా? ఇలా నేను అలా చేస్తాను. ఏదో మాట్లాడదాం. సో గైస్ ఇది సెకండ్ సెట్ అనమాట. ఫస్ట్ సెట్ చూపించాక ఒకరు, ఇది సెకండ్ సెట్ పొట్ట తగ్గడానికి. సో ఇది లోవర్ యాప్స్ అనమాట. ఇది 3 సెట్స్ 15 రెపిటేషన్స్. తర్వాత ఇంకా 2 వర్కౌట్స్ ఉన్నాయి. లాస్ట్లో ప్లాంక్ బ్రో, లాస్ట్లో ప్లాంక్ 1 minute ప్లాంక్. ఇక్కడతో అబ్డోమెన్ వర్కౌట్ క్లోజ్. సో చూసారు ఎలా చేస్తున్నాను. ఇది థర్డ్ వర్కౌట్ గైస్. ఫస్ట్ది అది, సెకండ్ ఇది, ఇది థర్డ్. సో చూసారు కదా పొట్ట పెంచితే ఎన్ని కష్టాలు తగ్గించడానికి. సో పెంచమాకండి పొట్టల్ని. ఒకసారి నా వర్కౌట్లు చూడండి, మీకు అర్థమైంది ఎంత కష్టం పొట్ట తగ్గించాలంటే. ఏ బ్రో, ఇది థర్డ్. ఫోర్త్ చూపిస్తే ఇది అవ్వగానే, ఓకే? సో గైస్ ఇందాక కాలు పైకి లేపాను కదా, ఇప్పుడు సైడ్ వైజ్ అనమాట. చూడండి ఒకసారి. ఇది ఫోర్త్. సో ఇది ఒక సెట్ అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఇంకా ప్లాంక్ వేస్తాం, 1 minute ప్లాంక్. సో అదైపోతే కాసేపు స్కిప్పింగ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతా. ప్లాంక్ తెలుసు కదా, ఇలా చేతుల మీద 1 minute ఉండాలి. ఇది ఫస్ట్ సెట్ అయింది. ఇంకా 2 సెట్లు చేసి ప్లాంక్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోతా. సో బాక్సింగ్ తర్వాత అబ్డోమెన్, షోల్డర్ చేయాలి, బట్ టైం అయిపోయింది. సో షోల్డర్ అయితే ఇవాళ లాస్ట్ స్కిప్పింగ్ కొడతా అంతే. ప్లాంక్ కొట్టేసి స్కిప్పింగ్ కొడతా. ఫస్ట్ ప్రెజెంట్ ఏంటంటే అబ్డోమెన్ మీద ఫోకస్ చేస్తున్నా. బాగా దరిద్రంగా కనిపిస్తుంది పొట్ట. సో అది తగ్గించాలని చెప్పి దాని మీద వర్క్ చేస్తున్నా. సో అది కంప్లీట్ అవ్వగానే తర్వాత మళ్ళీ ఫుల్గా కరెక్ట్గా ఉంటాయి ఇంకా జిమ్ అనేది. ఏ బ్రో? సో గైస్ ఇది కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకా. సో గైస్ జిమ్ నుండి రిటర్న్ ఇంటికి వచ్చేసారనమాట. వచ్చేసి కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా. ఒక ఐడియా అయితే వచ్చింది, అది డెవలప్ చేయాలి. సో మార్నింగ్ నుంచి కూర్చున్నా అసలు బుర్ర పని చేయట్లా, బట్ ఒక ఐడియా వచ్చింది, దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తా బెటర్గా. అండ్ మా తమ్ముడైతే ఏం చేస్తున్నాడో ఒకసారి కనుక్కుందాం, ఓకే? ఎక్స్క్యూజ్ మీ, ఏం చేసేవాళ్ళు మార్నింగ్ నుంచి వెబ్ సిరీస్ చూస్తున్నా, వాకింగ్ డెడ్. ఓకే, కంటెంట్ నేను రాలేదు, నిన్న వేసే కాబట్టి వీడియో రేపు మ్యాక్సిమం రేపు వేస్తా. షార్ట్ వీడియో చేసి. మరి ఏంటి ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? సినిమాకి వెళ్తున్నాం. మేము సినిమాకి వెళ్తున్నాం, యూత్ సినిమాకి వెళ్తున్నాం. ఓకే, సో బుక్ చేసావా టికెట్లు? బుక్ చేసాను. సరదాగా వెళ్ళొద్దాం, చూసొద్దాం. ఓకే, సో గైస్ ఇప్పుడైతే ఈవినింగ్ వెళ్తాం సినిమాకి. ఇవాళ మార్నింగ్ నుంచి చేసిన వర్క్ ఏంటి? ఫిట్నెస్ మీద వర్క్ చేశా. మార్నింగ్ చూపించా కదా వ్లాగ్లో. అండ్ సెకండ్ కంటెంట్ థింక్ చేసాం అనమాట. అండ్ కుదిరితే ఈవినింగ్ ఒక 1 hour గ్యాప్ ఉంటే డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తా. మ్యాక్సిమం ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ కంటెంట్ ఇంకా సెట్ అవ్వలేదు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా చూడడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సినిమా తీసిన పర్సన్ 25 years అనమాట, డైరెక్టర్ అండ్ హీరో. సో అసలు ఎలా తీశారు 25 yearsకి అంత హిట్ సినిమా? అంటే ఈ తమిళ్లో హిట్ అంట, మరి తెలుగులో ఎలా ఉందో ఒకసారి చూడలేదు కాబట్టి చూసిన తర్వాత నేను చెప్తాను. అండ్ అక్కడ కొత్త పాయింట్స్ ఏమన్నా నేర్చుకోవచ్చా ఏంటి మొత్తం అబ్జర్వ్ చేస్తా వెళ్ళి. సో మనం ఏ వర్క్ చేసినా సరే సినిమా రిలేటెడ్ ఒక లెర్నింగ్ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు సినిమా చూడడం ఎంజాయ్మెంట్ అయినా సరే దాంట్లో లెర్నింగ్ కూడా నేర్చుకుంటా మెల్లగా వెళ్తాం అనమాట. మా సినిమాని ఎలా బెటర్ చేసుకోవాలో ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. కొత్త ఫిల్మ్ మేకర్స్ ఎలా తీస్తున్నారు, కాన్సెప్ట్లు, ఆడియన్స్ ఎలా ఎంగేజ్ అవుతున్నారు అన్నీ తెలుసుకోవాలి. సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. సో ఇవాళ వర్క్ అయితే అదే. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.